హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పొట్టి పిల్ల. అది ఒక చిన్న ద్వీపం. ఆ ద్వీపంలో నివసించే వాళ్ళు మరుగుజ్జులు. వాళ్ళు భూమికి 4 జానలు మాత్రమే ఉంటారు. అయితే మంచి తెలివివంతులు. వాళ్ళకి జంతు భాష, పక్షి భాష కూడా తెలుసు. మంత్రాలంటే వాళ్ళకి మంచి నమ్మకం. ఆ ద్వీపవాసులు చిరకాలంగా కడుపులో చల్ల కదలకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు. కానీ కొంతకాలానికల్లా ఒక అవాంతరం వచ్చి పడింది. మామూలు మనుషులు ఒకప్పుడు ఈ ద్వీపం చూద్దామని వచ్చారు. వీళ్ళని చూసి ఆ మరుగుజ్జు వాళ్ళు భయపడ్డారు. భయపడిన ఆ మరుగుజ్జులు, మనకు కష్టకాలం వచ్చింది, నరుడి కంటబడని చోటు చూసుకొని వెంటనే పోదాం అని నిశ్చయించుకున్నారు. వాళ్ళందరూ సామాన్లన్నీ సర్దేసుకొని సాగిపోదామనుకుంటూ ఉండగా బెన్నయ్య సంగతి వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది. అందరూ బయలుదేరారు. కానీ బెన్నయ్య మటుకు కదలనని భీష్మించుకున్నాడు. నాయనా బెన్నా, ఒంటి వాడవే పోతావు. వాళ్ళు చూస్తే బలీయులు, వాళ్ళ మధ్య నువ్వు బతకలేవు సుమా అని బంధువులు స్నేహితులు చెప్పి చూశారు. వాడికి రోజు అన్నం అమర్చిపెట్టే అవ్వ కూడా చెప్పి చూసింది. ఓహో, బెన్నయ్య వినలేదు. కానీ బెన్నయ్య మటుకు, ఏమైనా కానియండి, నా తోట దొడ్డి వదులుకొని నేనెక్కడికి రాను. నా నోరు మంచిదైతే ఎవళ్ళు మాత్రం నన్నేం చేస్తారు అని పట్టుబట్టి కూర్చున్నాడు. చేసేది లేక అందరూ ఊరు వదిలి వెళ్ళిపోసాగారు. అలా వెళ్ళిపోతున్న బంధుమిత్రువులందరూ ఒక్కొక్కళ్ళే బెన్నయ్యతో వెళ్ళి వస్తానని చెప్పడము, బదులుగా బెన్నయ్య సరే మంచిది అనటము, ఇదంతా ఒక పూట పైగా పట్టింది. ఒక్కడూ మిగలకుండా ఆ ద్వీపవాసులు అంతా వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోతే బెన్నయ్యకు ఏమీ తోచింది కాదు. ఏదో పెద్ద వెలితిగా కనపడింది. ఏమీ తోచక బెన్నయ్య తోటకు పోయి పని చేయసాగాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఇంటికి వచ్చాడు. రోజులాగానే తను వచ్చేటప్పటికి భోజనం సిద్ధంగా ఉంటుందనుకున్నాడు బెన్నయ్య. తీరా చూస్తే భోజనం లేదు, వట్టి బొచ్చులే పడవేసున్నాయి. ఆలోచన పాలు పోయింది కాదు. పడక గదిలోకి వెళ్ళాడు. పక్క అంతా చిందరవందరగా ఉంది. ఇది పని కాదని బెన్నయ్యే వంట చేసుకుందామనుకున్నాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాడు. తయారయ్యేటప్పటికి చాలాసేపు అవుతుంది గనక ఇప్పుడే వచ్చేయచ్చు కదా అని మరొకసారి తోటకు వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చే లోపల అన్నం అడుగంటి మాడి బొగ్గులై కూర్చుంది. ఆకలికి తాళలేకపోయాడు బెన్నయ్య. ప్రాణం విసుగెత్తింది. కాసిన్ని పచ్చి మంచినీళ్ళు తాగి పడుకున్నాడు. ఇలా కాదు, రేపొద్దుటించి ఏం చేస్తానో చూసుకో అనుకున్నాడు తనలో తాను. అనుకున్నాడే కానీ వంట సాగలేదు. మరునాటి నుంచి కాయ కసురు తిని కాలక్షేపం చేయసాగాడు. ఒకవేళ వంట తలపెట్టినా కుండలు మూకుళ్ళు బద్దలయ్యేవి కానీ సవ్యంగా పని జరిగేది కాదు. చివరకు బెన్నయ్య విసిగి వేసారిపోయాడు. బెన్నయ్య ఆకటి పొట్టతో ఉంటే అవతల తోట పని సాగేది కాదు. బెన్నయ్యకు బెదురు పుట్టి గుండె నిబ్బరం సడలింది. ఒక రోజున వాడు విచారంగా కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఉండగా ఎదుట గుబురుగా పెరిగిన ఒక పొదలో 2 చుక్కలు మెరిశాయి. ఇదేమిటా అని తేరి చూడగా ఆ మెరిసే చుక్కలు ఉడతమ్మ కన్నులని తెలుసుకున్నాడు. ఉడతమ్మ గభీమని యువతలకి వచ్చింది. ఏమయ్యా బెన్నయ్య, ఎందుకీ విచారం అని అడిగింది. ఏం చెప్పను ఉడతమ్మ, మా వాళ్ళు ఎదుట ఉన్నన్నాళ్ళు వాళ్ళ విలువ తెలిసింది కాదు. ఇప్పుడు ఒక్కడిని ఇక్కడ ఉండి నానా పాటలు పడుతున్నాను అన్నాడు. బెన్నయ్య బాబు, ఎన్నాళ్ళు ఇట్లా ఉండటం? చక్కటి పిల్లని ఓ దాన్ని చూసి కట్టుకోక ఎందుకీ తిప్పలు అంది ఉడతమ్మ. ఉడతమ్మ ఇలా అనగానే బెన్నయ్యకు లోగడ వాళ్ళు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. ఒరే బెన్నా, నువ్వు ఒక ఇంటివాడివైతే మాకు చూడాలని ఉందిరా అన్నప్పుడల్లా బెన్నయ్య చచ్చినా పెళ్ళాడను, పెళ్ళాడితే పెద్ద యాతన అని చెప్పేవాడు. బెన్నయ్య ఈ విధంగా పూర్వగాథ తలపోసుకుంటూ ఉండగా ఉడతమ్మ కొడుకు ఉరకలేసుకుంటూ అక్కడికి వచ్చాడు. అమ్మా అమ్మా, చెట్టు కింద ఎవరో ఒక అమ్మాయి పడిపోయింది, రా రా అని పిలిచాడు. ముగ్గురు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. అక్కడ పువ్వుల మొక్కల లోపల ఒక చిన్నారి బాలిక పడి ఉన్నది.
ఆ బాలిక ముఖము మల్లెపువ్వులాగా తెల్లగా ఉన్నది. దాని పాల బుగ్గలు గులాబీ రంగుతో మెరిసిపోతున్నాయి. ఎలా చూసినా ఆ పిల్ల అందాలు చిందుతూనే ఉంది. పాపం, ఈ అమ్మాయి ఎందుచేతనో పడిపోయింది. దీనిని ఇక్కడే వదిలేసిపోతే ఎలా అంది ఉడతమ్మ. ఉడతమ్మ కొడుకు ఆ పిల్లను లేవదిద్దామని ఎత్తుకోబోయాడు. వాడి వల్ల కాలేదు. అప్పుడు బెన్నయ్య ఆ అందాల పిల్లని ఎత్తుకున్నాడు. అంతా కలిసి బెన్నయ్య ఇంటికి వచ్చారు. ఆ అమ్మాయిని చాప మీద కూర్చోబెట్టారు. ఉడతమ్మ విచారంతో తల ఊపి, ఈ పిల్లకు ప్రాణం ఉన్నట్లు లేదు అన్నది సంశయిస్తూ మెల్లగా. శ్వాస ఆడుతుందో లేదో అని బెన్నయ్య పిల్ల ముక్కు కింద వేలు పెట్టాడు. ఉడతమ్మ చెప్పింది చివరకు, బెన్నయ్య బాబు, ఇది నిజమైన మనిషి పిల్ల కాదనుకుంటా. మనిషి బొమ్మను ఎవరో మరిచిపోయి వదిలేసిపోయారు అంది. బెన్నయ్య ఆ బొమ్మలోని అందం అంతా పరిశీలించాడు. సిగ్గుపడుతూనే దాని బుగ్గలు నిమిరాడు. పట్టుకుచ్చులాగా నిగనిగలాడే దాని తలను తడిమాడు. ఈ అమ్మాయి పేరేమిటో అని ప్రశ్న వేశాడు. అన్నట్టు ఇది బొమ్మ కదూ అని అనుకొని నాలిక కరుచుకున్నాడు. దీనంగా చూస్తూ, ఉడతమ్మా ఉడతమ్మా, మంత్రం వేసి ఈ బొమ్మను మనిషిగా మార్చే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా ఈ బొమ్మే బాలిక అయితే ముచ్చటగా రాణి అని పిలుద్దును గదా అన్నాడు. బాగానే ఉంది బెన్నయ్య బాబు, నువ్వు చెప్పిన మాట అని సంతోషించింది ఉడతమ్మ. అయితే ఉండు చెబుతాను అంటూ అట్టే కొంచెంసేపు ఆలోచించింది. నాతోరా అన్నది వెంటనే. వాళ్ళు కలిసి వెళుతూ ఉండగా చీకటి పడింది. ఆ చీకట్లో భయంకరమైన పెద్ద తల ఒకటి వాళ్లకు ఎదురు వచ్చింది. ఆగండి, ఇప్పుడు గొప్ప తుఫాను రాబోతున్నది. అదిగో నా పాదాలకు చల్లటి గాలి తగులుతున్నది. తప్పక వస్తుంది గాలివాన. పొండి, వెనక్కి పొండి అన్నది. అందుకు బెన్నయ్య, అయ్యా, పువ్వుల పొదలో మాకొక చక్కదనాల పిల్ల బొమ్మ దొరికింది. ఆ బొమ్మకి ప్రాణం పోసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కాస్త చెబుదు, నీకు పుణ్యం ఉంటుంది అని అనేక విధాలా ప్రాధేయపడ్డాడు. అందుకు ఆ భయంకరమైన పెద్ద తల, ఓహో అదా సంగతి. మీరు తిన్నగా ఇక్కడి నుంచి 4 ఆమడల దూరంలో ఉండే గోబయ్య గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన మీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పింది. ఉడతమ్మ కొడుకు బొమ్మను ఎత్తుకున్న బెన్నయ్య బయలుదేరి చెట్టు తొర్రలో ఉండే గూబయ్య దగ్గరికి వెళ్ళారు. ఆయనతో బెన్నయ్య బొమ్మ సంగతి అంతా చెప్పి దానికి కాస్తంత ప్రాణం పోయమని కోరాడు. అంతా విని గూబయ్య, ఓరి మీ గోలకూలా, ఈ బొమ్మకా ప్రాణం పోయమంటున్నారు? ఇక్కడికి 10 ఆమడల దూరంలో కీకారణ్యాల్లో ఒక పెనుభూతం ఉన్నది. ఆ పెనుభూతము ఒక పిల్లను పెంచుకుంటున్నది. ఆ పిల్ల ఆడుకునే బొమ్మ సుమా ఈ బొమ్మ. పెనుభూతానికి తెలిస్తే నిన్ను బతకనిస్తుందా? కనుక దీనిని ఎక్కడ తీశావో అక్కడే పెట్టేసిరా అన్నాడు. ఎవరిదైనా కానీ బొమ్మని నేను విడిచేది లేదు. దీనికి ప్రాణం పోసే ఉపాయం చెప్పవయ్యా గూబయ్యా అంటూ మళ్ళీ ప్రాధేయపడుతూ బ్రతిమలాడాడు బెన్నయ్య. అయితే బొమ్మలకు ప్రాణం పోసే మంత్రము ఒక్క పెనుభూతానికే తెలుసు అని చెప్పాడు గూబయ్య. మరైతే జీవం పోయడానికి ఏం పుచ్చుకుంటుంది గూబయ్య ఆ పెనుభూతము అని మళ్ళీ అడిగాడు బెన్నయ్య ఆత్రంతో. దానికెందుకు ధనం? బతిమాలినా సరే అది బహుమతులు కూడా పుచ్చుకోదు. బుద్ధి పుడితే ఉపకారం చేస్తుంది. దానివల్ల ఉపకారం పొందటానికి ప్రాప్తం ఉండాలి అంతే అంటూ పెనుభూతము ఉండే అరణ్యానికి సరాసరి మార్గం చెప్పాడు గూబయ్య. సరే అని చెప్పి సెలవు పుచ్చుకొని బెన్నయ్య పోబోతూ ఉండగా గూబయ్య వాణ్ణి వెనక్కి పిలిచి చెవిలో ఇలా చెప్పాడు. నాయనా, నీకొక రహస్యం చెబుతా, గుర్తుంచుకో. పెనుభూతానికి తను పెంచే పిల్లలంటే పంచ ప్రాణాలు. పిల్ల సంతోషమే తల్లి సంతోషం, పిల్ల విచారమే తల్లి విచారం. కనుక నువ్వు ఆశ్చర్యం గొలిపే పనిచేసి నువ్వు ఆ పిల్లని సంతోషపెట్టగలిగావంటే ఆ పెనుభూతం నిన్ను మెచ్చుకొని నీ కోరిక తీరుస్తుంది అని చెప్పాడు. ఈ మాటలకి బెన్నయ్య నిరుత్సాహపడ్డాడు. ఉడతమ్మ కొడుకు కూడా బెన్నయ్య విచారం తొలగించలేకపోయారు. ముగ్గురూ కలిసి ఇల్లు చేరుకున్నారు. పెనుభూతానికి ఆశ్చర్యం గొలిపే దారి తెలియక బెన్నయ్య విచారసాగరంలో మునిగిపోయాడు.
ఇలా ఉండగా ఆ ద్వీపానికి వచ్చిన మామూలు మనుషులు తిరిగి తిరిగి వింతలన్నీ చూశారు, సంతోషించారు. ఆ ద్వీపంలో ఎవరూ లేకపోవటం చూడగా వాళ్లకు మరింత వింతగా తోచింది. చివరకు ఒక చెట్టు క్రింద చింతలో కూర్చొని ఉన్న బెన్నయ్య కనిపించాడు. వాడి వింత రూపం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మాటల సందర్భంలో బెన్నయ్యకు పట్టుకున్న విచార కారణం తెలుసుకొని ఓస్ ఈ పాటిదానికైనా బెంగ అంటూ ధైర్యం చెప్పి వాడిని సముద్రపు ఒడ్డుకి తీసుకుపోయి ఓడలో ఉన్న వింత వింతల వస్తు సామాగ్రులన్నీ చూపించారు. అందులో బెన్నయ్యను అతిగా ఆకర్షించిన సామాగ్రి వాడు ఆత్రంతో కావాలని కోరగా వాళ్ళు వాడికి ఇచ్చారు. తక్షణమే బెన్నయ్య ఉడతమ్మ కొడుకును వెంటబెట్టుకొని బొమ్మను చంకనెత్తుకొని ఈసారి తిన్నగా పెనుభూతం ఉండే అరణ్యానికి ఉత్సాహంతో బయలుదేరాడు. కష్టాలు పడి ముగ్గురు ఆ కీకారణ్యం చేరుకున్నారు. పెనుభూతం ఉండే భవనం సమీపించారు. 2 తలల కుక్కలు 2 వాళ్ళ మీదకి ఎగసిపడి వచ్చాయి. బెన్నయ్య ఒక టపాకాయ తీసి పేల్చాడు. ఇటువంటి ధ్వని ఎన్నడూ విని ఎరగని ఆ కుక్కలు 2 మరి కనపడకుండా మటుమాయమైపోయాయి. ఈ శబ్దం విని పెనుభూతము కూతురు లోపలి నుంచి యువతలకి చక్కా వచ్చారు. బెన్నయ్య చేతిలో బొమ్మను చూసి వాళ్ళిద్దరూ మండిపడ్డారు, లాక్కోబోయారు. మతాబు వెలిగించాడు బెన్నయ్య. ఆ కళ్ళతో వాళ్ళు చూడలేకపోయారు. అంతలో చిచ్చుబుడ్డు ముట్టించాడు. అది ఆకాశాన్ని అంటడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. బెన్నయ్యను చేరపిలిచి బొమ్మనిమ్మని బతిమలాడుతూ నీకేం కావాలో కోరుకో అన్నది భూతం. తను వచ్చిన పని చెప్పాడు బెన్నయ్య. ఆ బొమ్మ తన కూతురుకు ప్రియమైనది కావటం చేత క్షణంసేపు భూతం ఆలోచనలో పడింది. పెనుభూతం కూతురు మరుగుజ్జు కావటం చేత ఇంతవరకు తగిన వరుడు ఎవరూ దొరకలేదు. ఇప్పుడు బెన్నయ్య కంటపడటంతోనే తన కూతురుకు ఈడు జోడు కుదిరిందని ఆ పెనుభూతం మనసులో ఉప్పొంగిపోయింది. బెన్నయ్యకి తన పిల్లనిచ్చి వైభవంగా పెళ్లి చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి అల్లుడికి ఆరణంగా ఇచ్చింది. అందరూ కలిసి బెన్నయ్య ఉండే చోటుకి వెళ్లారు. ఆ ద్వీపాన్ని చూడవచ్చిన మనుషులు పోతూ పోతూ బెన్నయ్యను పొట్టిపిల్లను దీవించి కానుకలు ఇచ్చారు. ఆనాడు భయపడి పారిపోయిన మరుగుజ్జులంతా క్రమంగా మళ్ళీ వచ్చి ద్వీపం చేరుకున్నారు. బెన్నయ్య ఒక ఇంటివాడైనందుకు వాళ్ళందరూ సంతోషించారు. వాడు వెలిగించినటువంటి రకరకాల బాణాసంచులు చూసి అమితాశ్చర్యం పొందారు. నాకొకటి అంటూ వాళ్ళంతా హడావుడి చేయసాగారు. ఏమిట్రా నాకొకటి పండుగ పూట ఇవన్నీ ఎందుకు అనుకున్నారు, తీసుకోండి వెలిగించుకోండి అంటూ బెన్నయ్య అందరికీ పంచిపెట్టాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. మరొక కథ చెప్పుకుందాం. ఈ జాతక కథ పేరు పెడబుద్ధి. బ్రహ్మదత్తుడు కాశీ నగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదభం అనే మహామంత్రంతో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయం ముందు ఆకాశం వంక చూస్తూ ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్లయితే సరాసరి ఆకాశం నుంచి బంగారు, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం ఈ 7 వస్తువులు వర్షిస్తాయి. మంత్రసిద్ధిగల ఈ బ్రాహ్మణుని ఆశ్రయించి బోధిసత్వుడు ఆయనకు ప్రియ శిష్యుడు అయ్యాడు. ఒక రోజున శిష్యుణ్ణి వెంటబెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో 500 మంది గజ దొంగలు ఉన్నారు. వాళ్ళు గురు శిష్యుల్నిద్దరినీ అటకాయించారు. అయితే ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి ఉన్నది. 2 బాటసార్లు కలిసి ఆ త్రోవన వచ్చినట్లయితే ఇంటికి పోయి శిక్షారుసుము తెచ్చి తోడివారిని విడిపించుకోవటానికి అవకాశం ఇచ్చి అందులో ఒకరిని వదిలేస్తారు. ఆ వచ్చిన బాటసార్లు తండ్రి కొడుకులైతే తండ్రిని పొయ్యిరమ్మని చెప్పి రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేటందుకు అవకాశం ఇస్తారు. అలానే తల్లి కూతురు అయితే తల్లిని, సోదరులైతే అందులో ఒకరిని, గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టడం మామూలు. ఇప్పుడు ఆ వింత దొంగలు బ్రాహ్మణుని తమ వద్ద అట్టే పెట్టుకొని శిష్యుడైన బోధిసత్వుణ్ణి పోయిరమ్మని పంపించారు.
వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్య, భయపడకండి, 1-2 రోజుల్లో తప్పక తిరిగి వచ్చేస్తాను. అయితే నా మనవి మటుకు ఒకటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపదీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకు ఈ దొంగలకి కూడా తీరని ముప్పు కలుగుతుంది. ఇలా అని మరీ మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. సూర్యాస్తమయమైంది. దొంగలు వచ్చి బ్రాహ్మణుణ్ణి పట్టుకున్నారు. పుచ్చ పువ్వులాటి వెన్నెల కిరణాల్ని వెదజల్లుతూ పున్నమి చంద్రుడు ఆకాశాన తిరుగుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు పైకి చూసి గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుందని పసిగట్టాడు. దొంగల బారిన పడి చేతగాని వాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేను అనుభవించాలి? చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి వర్షం రప్పించి దొంగల రుసుము వాళ్ళకిచ్చేసి విడుదలైతాను, స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అనుకున్నాడు. ఇలా అనుకొని ఆ బ్రాహ్మణుడు ఆ దొంగల గుంపును చేరపిలిచాడు. అబ్బాయిలు, మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు. అయ్యా, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు వాళ్ళు. అంతే కదా, అలా అయితే నేను చెప్పినట్లు చేయండి, మీకు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు. ముందు నన్ను కట్లు విప్పేయండి, నాకు శుభ్రంగా స్నానం చేయించండి, నూతన వస్త్రాలు కట్టబెట్టండి, పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగుపోయండి, నా చుట్టూ పరిమళ ద్రవ్యాలు ధూప దీపాదులకు కావలసిన సామాగ్రులు అమర్చి పెట్టండి, అటుపైన ఏం జరుగుతుందో చూడండి అని చెప్పాడు. అక్షరాల ఆ బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు. తర్వాత ఆయన అదరు చూసి ఆకాశం వంక దృష్టి నిలిపి వేదవ మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువగల లోహాలు మణులు వర్షించినాయి. దొంగలు గబగబా వాటన్నింటినీ ఏరి మూటలు కట్టుకొని వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. వాళ్ళ వెనకనే బ్రాహ్మడు వెళుతున్నాడు. అంతటా మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి మొదటి గుంపును ఎదుర్కొన్నది. ఎందుకని అబ్బాయిలు మీరు మమ్మల్ని పట్టుకుంటారు అని అడిగారు మొదటి దొంగలు. అందుకు రెండవ గుంపు ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు. అంతే కదా, డబ్బు కోసమే అయితే ఈ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించండి, ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు విలువగల రత్నాలు మణులు వర్షిస్తాయి, అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండవ దొంగల జట్టు బ్రాహ్మణుణ్ణి వదలక పట్టుకుంది. మాకు కూడా ధనమియ్యవయ్యా బ్రాహ్మడా అని వాళ్ళు బొబ్బలు పెట్టి పీడించసాగారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, అబ్బాయిలు, ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్ర మహిమ వల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్ళీ 1 ఏడాదిగాను శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపించితే పనిచేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకూటం కలియటమో అది చాలా గొడవ ఉన్నది కనుక 1 ఏడాది అయ్యేసరికి గ్రహాలు కూటమైతాయి. అప్పుడు నా మంత్రం పారుతుంది. ఆ వెంటనే జపించి మీకు కనక వర్షం కురిపిస్తాను అన్నాడు. బ్రాహ్మణుడి మాటలు దొంగలు నమ్మలేదు. మాకంటే ముందు వచ్చిన వాళ్లకు ఇట్టే కుబేరం చేసి పంపించావు, మేమడిగితే ఏడాది వరకు కనిపెట్టుకుని ఉండమంటావా, అబద్ధాలు కూర అంటూ పదునైన కత్తి పుచ్చుకొని వాడిని నిలువున 2 చెక్కలుగా చీల్చేశారు. పైగా అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు. ఇలా చేసి గబగబా పరుగులెత్తుకొని పోయి మొదటి దొంగల జట్టును కలిసి అందర్నీ చంపి వాళ్ళ దగ్గర ఉండే ధనద్రవ్యాలని అపహరించారు. అపహరించిన ధనము వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో వాళ్ళకే 2 కక్షలు ఏర్పడ్డాయి. ధనం కోసము 2 కక్షల వాళ్ళు పోరాడుకున్నారు. పోరాటంలో మొత్తం 1000 మంది నరుక్కుని చావగా చివరికి ఇద్దరు మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనాన్నంతటినీ సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉండగా రెండోవాడు తినుబండారాలు తేవటానికని ఊళ్ళోకి వెళ్ళాడు. ధనాగారం వద్ద కూర్చున్న దొంగ నా నేస్తం వస్తే అయాచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడేమో, ఎలా అనే ఆలోచనతో కుమిలిపోసాగాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావటానికి వెళ్ళిన ఆ దొంగ వాడు చస్తే ఈ ధనమంతా నాకే ఉండిపోతుందిగా,
కుబేరునైపోవచ్చు కదా అని అనుకున్నాడు. అనుకొని తన వంతు పదార్థాలు కేటాయించుకొని తక్కిన భాగంలో విషం కలిపేశాడు. వీడు పదార్థాలు చేతబట్టుకొని తన బస చేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడిని కసుక్కున పీగ తెగవేసి కళేబరం దూరంగా విసిరివేశాడు. విషం కలిసిన బియ్యం వండుకొని తిని చివరికి వాడు ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా బ్రాహ్మణుడితో పాటు దొంగలు అంతా కలిసి మొత్తంగా చచ్చి ఊరుకున్నారు. 1-2 రోజులలో బోధిసత్వుడు దొంగలకు ఇయ్యవలసిన రుసుము చేతపట్టుకొని వచ్చాడు. గురువు కోసం చూశాడు. గురువు ఎక్కడా కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే, ఎక్కడ చూసినా కళేబరాలే. అప్పుడు అనుకున్నాడు బోధిసత్వుడు, ఈ బ్రాహ్మడు నా మాట చెవిని పెట్టలేదు. తనకు తోచినంత చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మడు మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించేసి ఉంటాడు. దాని ఫలితంగానే అందరూ చచ్చి ఉంటారు అని తలచి బాట వెంబడే చూసుకుంటూ పోసాగాడు. కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. అయ్యో గురువర్యా, నా మాట విన్నావు కాదు గదా, ఎంతటి గతికి పాల్పడ్డావు అంటూ అతను వాపోయాడు. చితుకులు పోగుచేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు సలిపాడు. అడవి పువ్వులు పట్టుకు వచ్చి ఆ స్థలమందు ఉంచి భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు. అక్కడి నుంచి ఇంకా అలా వెళ్ళగా మొదటి దొంగల జట్టులోని 500 మంది శవాలు కంటబడినాయి. మరికొంత దూరంలో రెండవ జట్టులో ఉండే దొంగల కళేబరాలు పడి ఉన్నాయి. 2 తప్ప బోధిసత్వుడికి తను చూసి ఉన్న అందరి కళేబరాలు లెక్కకు సరిగ్గా కనిపించినాయి. అయితే ఆ ఇద్దరూ ఎక్కడికి తప్పించుకుపోయారా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే వెళ్ళగా ఆ దారి బోధిసత్వుణ్ణి ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించాయి. తప్పిపోయారనుకున్న 2 దొంగల్లోనూ ఒకడి కళేబరం కనిపించింది. అయితే వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర ఉన్నది. ఓహో, ఇదా సంగతి అని అనుకున్నాడు బోధిసత్వుడు. ఇంకా 4 అడుగులు వేసేసరికి ఒక మూలన ఆ మిగిలి ఉన్న దొంగ యొక్క కళేబరం వేలాడదీయబడి ఉన్నది. ఇంకిప్పుడు ఎవరూ చెప్పనక్కర లేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుంచి చివరి వరకు అవగాహనైపోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించాడు కాదు గురువుగారు. అంతగా చెప్పిపోయినా పెడచెవిన పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు. ఇందుకు ఫలితం తను నాశనమయ్యాడు. తనతో పాటు 1000 మంది జనము చావటానికి కారకుడయ్యాడు. ఇతరుల మాట వినక తమకు తోచిందే మంచిదనుకొని పనులు చేసేవాళ్లకు ఇటువంటి శాస్తి జరిగే తీరుతుంది. నా గురువుగారు తన మంత్రమహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధన సంపద మానవకోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా సంఘాత మరణానికి, అంతిలోని వినాశానికి దారుతీసింది. కనుక బుద్ధి వక్ర మార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది. ఆ దోషము వస్తువులో లేదు, బుద్ధిలో ఉంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒకళ్ళో నాశనంతోనూ పోదు. మరి ఎంతమందినో నాశనం చేస్తే గాని ఆ అగ్ని చల్లారదు. ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు. తన గురువుగారిని ఉదాహరణగా చూపి అందరికీ నచ్చేటట్లు చెప్పాడు. బోధిసత్వుని ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. ఆ తర్వాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి అదంతా లోకోపకారం కోసం వినియోగించి తర్వాత అవతారం చాలించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.